విలేకరులు మాత్రమే ముందుండాలి. అందరూ ఫ్లెక్సీకి వెనక సైడ్ వెళ్ళండి. దయచేసి అందరూ ఫ్లెక్సీకి వెనక సైడ్ వెళ్ళండి. బాబు ఇంకా బాగా క్యాండిల్స్ వెలిగిస్తాయి. వెనక్కి వస్తే క్యాండిల్స్ వెలిగించాలి వస్తాయి. బాగా వెనక్కి ఫోటో వస్తుంది. వెనక్కి వచ్చే మళ్ళా వస్తుందా మళ్ళా పోతురా. అందరూ క్యాండిల్స్ పరిగెత్తుకోండి. దయచేసి కొంచెం దూరం డిస్టెన్స్. అందరికీ కూడా వచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక అమరావతి రాజకీయ జీవిత చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఎందుకంటే గతంలో మన రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. పోరాటంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పేసి దాదాపు 1600 రోజులు సుదీర్ఘ ర్యాలీ చేసి దేవస్థానం వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. మరి ఆ రోజుల్లో వైసీపీ పార్టీ ఇది ఒక శ్మశానం అని చెప్పడమే కాకుండా అక్కడ రైతులు ఇచ్చినటువంటి భూములన్నింటినీ కూడా వాళ్ళు లాక్కునే దిశగా మహిళల మీద లేనిపోయిన మాటలు, మనం ఉచ్చరించలేని మాటలన్నీ కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా భయప్రాంతం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలు ఈ రాజధాని ఏది అంటే ఏది చెప్పలేని పరిస్థితి. ఇది రెవెన్యూ క్యాపిటలా లేదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటలా లేదా జ్యుడిషియల్ క్యాపిటలా అని చెప్పేసి ఏదేదో 5 సంవత్సరాలు గడిపేశారు. మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు మళ్ళీ ఏదేదో మా విధంగా చెప్తున్నాడు. ఏ విధంగా తెలియదు. ఆయన గన్ను ఎక్కడ పేరుస్తాడో ఎవరికి తెలియదు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా మనం కూడా అనాలో మనకే అర్థం కాదు. ఆయన మా విధంగా కాదు. ఆయన వీకన్ను అంటే వైజాగ్, విశాఖపట్నం రెవెన్యూ క్యాపిటల్ అన్నాడు. గన్ అంటే గుంటూరుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు. గన్ అంటే నంద్యాల, దాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని అతను వీకన్ అని చెప్పేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా అతన్ని అనుకుంటున్నారు. అతని మనసు ఎలా ఉందో ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. మరి ఈరోజు కూటమి నాయకులు ఇక్కడి నుంచి ఒక విధులనే ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి ఇక్కడ బిల్లు పాస్ చేసి పంపిస్తే అక్కడ రాజ్యసభలో దాన్ని ఆమోదం తెలిపి పార్లమెంటులో పాస్ చేయించి మొత్తం భారతదేశం అంతా కూడా ఒకవైపు ఒకవైపు ఆ ఒక్కడు ఎవరనేది మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు మొత్తం దేశం అంతా కూడా అమరావతి వైపు నిలబడింది. ఒక్కడు మాత్రం ఒంటరిగా నిలబడ్డాడని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజధాని అనేసి 5 సంవత్సరాలు గడిపినటువంటి వ్యక్తి ఈరోజు అందరూ కూడా రాబోయే రాజకీయాల్లో కూడా ఎన్నికల్లో కూడా అందరూ కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులందరికీ కూడా కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అది దేవత సెంట్రమ్ ఆ పేరు వినంగానే ప్రతి ఒక్కరూ సంతోషించాం. చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, మహిళా శక్తి, దాదాపు 600 రోజులు వాళ్ళు పోరాడారంటే చిన్నది కాదండి. మహిళా శక్తి ఈ రాజధానిని నిలిపింది. మన భాష కాకపోయినా దేశంలో ఉండేటువంటి ప్రతి ఎంపీ కూడా సపోర్ట్ చేశారు. మనం రాజధాని అమరావతి ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. అప్పుడు ఒక ఉద్యమం జరుగుతుంటే ఎమ్మెల్యే గారిని అడిగాను, ఏమి సార్ ఈ 3 మొక్కలు అంటే చాలు ఆయన నిలబడేది అదే అమరావతి అన్నాడు ఆయన. అప్పుడే ఆయన దూరదృష్టికి నాకు ఎంతో సంతోషమైంది. కాబట్టి అటువంటి రాజధానిని సాధించి ఈరోజు మన అందరం కూడా ప్రతి ఒక్కరు సంతోషించేటువంటి ఈ సందర్భంగా అందరూ కూడా ఇక్కడ సమావేశమై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నందుకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి, మీ అందరి కార్యకర్తలకి నా హృదయపూర్వక వందనాలు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. వెంకటగిరి ఆశాజ్యోతి అభివృద్ధి ప్రదాత అయిన కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బీజేపీ ఎస్ఎస్ నాయుడు గారు, అదేవిధంగా జనసేన, అదేవిధంగా మా అనిల్కి, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఇక్కడ ఇచ్చేసిన ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఒక వ్యక్తి అయితే ముఖ్యంగా మా యువతకి ఈ రోజు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే యువత చాలా అవసరం. ఎందుకంటే అమరావతి మనకు రాజధాని ఏర్పడింది. అమరావతి రాజధాని ఏర్పడింది కాబట్టి మనం ఒక అద్భుతమైన ర్యాలీ చేసుకోవాలా, ప్రజలకు తెలియజేయాలా, అమరావతి యొక్క విశిష్టత మనం తెలియజేయాలా ఈ రోజు ప్రజలకి అని ఈ రోజు ఒక బైక్ ర్యాలీ మన కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో చేశాం. ఈనాటి ఈ ర్యాలీకి సారథ్యం వహించినటువంటి వెంకటగిరి శాసనసభ్యులు, డైరెక్టింగ్ లీడర్ కురుగుల రామకృష్ణ గారికి, చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే 2014లో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం త్వరలోనే మన రాష్ట్ర రాజధాని వస్తాము. కానీ ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు 2019లో ప్రభుత్వం మారడం, మరొక ప్రభుత్వం రావడం, వాళ్ళు అనైతికంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వైద్యాకరణం, కర్నూలు అనడం, అనేక ప్రాంతాలను రాజధానిగా సూచించడం, మన ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు తీరని నోటి కలిగించారు. ఈరోజు ఎన్డీఏ కూటమి 2024లో మరలా అధికారంలోకి వచ్చినందువలన ఈ యొక్క రాజధాని పోలవరం కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి పనులని పురోగతి చెంది ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా రాబోయేటువంటి 3-4 సంవత్సరాల్లో ఒక ఆర్థికమైనటువంటి రాజధాని అమరావతిని ఏర్పాటు కాకుండా ఈ ప్రాంతంలో నిలిపినటువంటి వస్తువులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల కనిపిస్తున్నట్టు. ఆ సందర్భంలో వైసీపీ నాయకులు ఏమి చేయాలో తోచగా అనేక విధాలుగా మనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఎక్కువ కాలం లేదు. రేపు జరగబోయేటువంటి పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల్లో వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్తారు ప్రజలందరూ కూడా చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా ప్రియమైన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం కలిగించింది. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష మన అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ భారత పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోద ముద్ర వేసినందుకు మనందరి తరఫున గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రధానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అమరావతి అంటే కేవలం ఒక ప్రాంతానికే కాదు, అది మన ఆత్మ గౌరవం. గత కొన్నేళ్లుగా నెలకొన్న పరిస్థితి పెరగచ్చుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలుపుతున్న ఈ నిర్ణయం
రాష్ట్ర అభివృద్ధికి పునాది రాయి. ఇది మన నాయకులు చంద్రబాబు నాయుడు నిర్ణయం. రాష్ట్ర అభివృద్ధికి పునాది చంద్రబాబు నాయుడు కన్న కళ. ఆ కళను సాకారం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చి ఈ విజయం మనందరి విజయంగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ శుభ సందర్భాన పునర్నిర్మించుకున్న మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ పండుగలు జరుపుకోవాలని, పండుగలు జరుపుకున్నటువంటి సమయం ఆసన్నమైంది. మన ఒకటి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఈ సంబరాలు ఉండాలని, మన రాజధాని ఖరారైన ఆనందాన్ని తపాలు కాల్చే మిఠాయిలు పంచుకొని ఘనంగా జరుపుకోవాలని, అదేవిధంగా రాజధానిపై విశ్వాస రావడంతో ఇక రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు భరోసా లభిస్తాయి. వెంకట గారి అభివృద్ధికి కూడా ఇది కొత్త జీవితాన్ని ఇస్తుంది. మనందరం ఐక్యంగా ఉండి న్యాయంగా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాం. ఈరోజు మన నియోజకవర్గ కేంద్రంలో జరిగే విజయవంత ర్యాలీలో కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మాట్లాడాడు. 3 రాజధానులు అన్నాడు. ఏ రాష్ట్రంలో 3 రాజధానులు లేవు, ఒక క్లారిటీ లేదు. మరి అక్కడ 29,000 మంది రైతులు, మరి 32,000 ఎకరాల పొలాన్నిచ్చి మరి ఆ మహిళలు పడ్డటువంటి బాధ అంతా ఇంత కాదు. ఆ కోస్తే ఆ జగన్మోహన్ రెడ్డి కొట్టింది, ఒక క్లారిటీ లేకుండా. అందుకనే 11 సీట్లు ఇచ్చారు. అసలు ఒకరితో కావాల్సింది 11 సీట్లు ఇవ్వడం కూడా గొప్ప. రేపు రాబోయే రోజులు అవి కూడా ఉండవు. ఎందుకంటే ఆయన చేసేటన్నీ కూడా ఇప్పుడు బయట వస్తా ఉన్నాయి. ఎక్కడ అభివృద్ధి లేదు, అన్ని బ్యాంకుల్లో రాజేసి ఏం చేశాడో కూడా తెలియదు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత అభివృద్ధి 2 కళ్ళుగా అన్నింటి పరుగులు తీస్తా ఉన్నాడు. ఎక్కడా కూడా గుంటలు లేని రోడ్లు, అభివృద్ధిలో ముందు రావాలనే ఉద్దేశంతో ఒకరోజు సెలవిస్తే కూడా పెన్షన్లు ముందు రోజు ఇస్తా ఉన్నాం. ఆ రోజు 15వ తారీఖు 20వ తారీఖు ఎప్పుడు సెలవు తెలియదు. ఈ రోజు ముందు రోజు సెలవు వస్తుంటే ఇంకా ముందు రోజు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా అభివృద్ధిలో ముందున్నాం. అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రంలో పెన్షన్లు ఎక్కువిస్తా ఉన్నాం. ఎక్కువించేదే కాకుండా పక్క రాష్ట్రంలో చెన్నై ధనిక రాష్ట్రం ఎంతో రెవెన్యూ వస్తుంది, 1000 రూపాయలు ఇస్తా ఉన్నారు. మన రాష్ట్రంలో 4,000 ఇస్తా ఉన్నాం. ఎందుకంటే పేదవాళ్ళు గుర్తించి మరి వాళ్ళందరూ కూడా పూట గడవాలి, వాళ్ళు పని చేసుకోలేని ఉద్దేశంతో 4,000, 6,000, 10,000, 15,000 ఈ విధంగా మన ముఖ్యమంత్రి గుర్తించి ఈ రోజు ఇస్తున్నామంటే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలా. గతంలో ఎవరు కూడా ఈ విధంగా చేయాల. కాబట్టి ఎవరు కూడా అనుభవం లేకున్నటువంటి ప్రజలకి ఆయన ఎవరు పెట్టాలని చెప్పి ఒక అవకాశం చెప్పి మరి ముఖ్యమంత్రి చేస్తే ముఖ్యమంత్రి అంతా కూడా దాచుకుని అన్ని బ్యాంకుల్లో అప్పు పెట్టి ఏ బ్యాంకు కూడా పోయే విధంగా లేకుండా చేసిపోయారని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.